హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండిలా గుల్లగా టేస్టీగా కారంగా మనం ఈ పిల్లల కోసంకి బ్రేక్కి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా వాళ్ళకి బ్రేక్గా బాక్స్లో వేసి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. అయితే ఇది మనం ఇంట్లో మనం తయారు చేసుకున్న పిండితో మనం చేసుకున్న బిస్కెట్స్ చూడండి, అది కూడా రకరకాల షేప్స్లో ఎన్ని రకాల షేప్స్లో మనం తయారు చేసుకున్నాం కదా. పిల్లలు ఇష్టపడి తినేలా ఇలా చేసి ఒక్కసారి పెట్టుకున్నారు అంటే నెల రోజుల వరకు ఇది చెక్కు చెదరకుండా ఇలానే ఉంటుంది అనమాట. అయితే పిల్లలకి బాక్స్లో వేసి ఇచ్చారు అంటే వాళ్ళు బాక్స్ ఖాళీ చేసి తెస్తారనమాట కంపల్సరీ. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఓకే, ఇది ఎలా చేయాలో అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే గోధుమ పిండి ఒక కప్పు అంత తీసుకున్నాను, నెయ్యి ఒక టేబుల్ స్పూన్ అంత, కారం మన టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలు ఎంత తినగలిగితే దాన్ని బట్టి, అలాగే కాస్త జీలకర్ర, కాస్త వాము, ఇంకా సాల్ట్ అనమాట. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఏమీ. మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫస్ట్ అయితే ఈ గోధుమ పిండి మొత్తాన్ని వేసేద్దాం. ఇలాగా చూడండి, ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్, అలానే వాము కాస్త క్రష్ చేసుకొని ఇలా వేసామంటే మొత్తం అంతా వేసేసి, అలాగే జీలకర్ర, రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసాను. వీటితో పాటు నెయ్యి కూడా. అయితే ఇంత నెయ్యి అవసరం ఉండదు, చూసుకుని వేసుకోవాలి. మనం కలుపుతుంటే చూడండి, మనకి ఇది మొత్తం కలిపాక కాస్త ఇలా ప్రెస్ చేస్తే మనకు ఉండకట్టినట్టు అయింది అంటే నెయ్యి సరిపోతుంది, లేకపోతే నెయ్యి అంతా పట్టేస్తుంది అనమాట. మనం కలిపిన బట్టి మనకి ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ నెయ్యి వేసినా కూడా ఎక్కువ గొల్లు వచ్చేస్తుంది కదా. గొల్లు వచ్చింది అంటే మనకి మరి ఇంకన్నీ అది మెత్తన వచ్చేస్తుంది, వేరంగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అయితే దీంతోపాటు మనం ఇది పూర్తిగా కలిపిన తర్వాత ఇది ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పు చిన్న కప్పులతో తీసుకున్నాం కదా, అదే ఒక కప్పుతో బొంబాయి రవ్వ ఇందులో వేసుకుంటే కాస్త గుల్లగా వస్తుంది అనమాట. ఇది అంటే మనకి ఈ కలిపినలోన కొంతవరకు మనకు అర్థమైపోతుంది ఎలా ఉన్నది ఏమిటి ఇది అనేది. చూడండి, చూసారు కదా, ఇలాగనగానే ఇలా అంటే మనకి నెయ్యి సరిపోయింది. మరి ఆ నెయ్యి ఎక్స్ట్రా మనం వేయక్కర్లేదు. ఇగోండి ఎంత అంటే ఇగోండి ఆ నెయ్యి అలా ఉంచేసాను అనమాట. అది 1.5 టేబుల్ స్పూన్ తెచ్చుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా పట్టేసింది అనమాట దీనికి. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ తెచ్చి కలుపుకుందాం. ఇంకోండి, ఈ కప్పుతోనే బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాం. మొత్తం బాగా 4 పక్క కలిసేటట్టు కలుపుకొని, ఇది హాట్ వాటర్తో కాదు నార్మల్ వాటర్తోనే కలిపేసుకుంటే అయితే కాస్త గట్టిగా కలుపుకోవాలి మనం. అయితే మనం కలిపేటప్పుడు కాస్త స్మూత్గా కలిపినా పర్వాలేదు, ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి అది వాటర్ అంతా పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం ఇది కాస్త స్మూత్గానే కలుపుకుందాం వాటర్ తెచ్చుకొని. అయితే నెయ్యి బదులు ఇందులో మీరు ఏ ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా వేసుకొని కలుపుకోవచ్చు. అయితే నాకు నెయ్యి బాగా అవైలబిలిటీ ఉన్నది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు అయితే నెయ్యిని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో ఆయిల్ ఏదైనా అంటే ఫ్లేవర్లెస్ పల్లి ఆయిల్ ఇటువంటివి కాకుండా ఏవైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పూర్తిగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పూరీ పిండి కన్నా ఇంకా గట్టిగా కలపాలి. ఇదిగోండి, ఇలా గట్టిగా ఇలా కలుపుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా కలుపుకున్న దానికి కాస్త నెయ్యి వేసుకొని ఒక్క పావు గంట ఇలా మనం రెస్ట్లో ఉంచామంటే, మనం దీనికి మామూలుగా అయితే రెస్ట్లో ఉంచాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మనం గోధుమ నూక వేసాం కదా, ఆ గోధుమ నూక కాస్త నాని ఉబ్బుతుంది కాబట్టి మనకి ఒక పావు గంట ఉంచామంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇది. అయితే ఏంటి అంటే ఇది మనం ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండి, ఇది మనం తయారు చేసుకున్న గోధుమ పిండి. నేను నిన్న పెట్టాను కదా, ఆ గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాను. అన్నీ మొత్తం హెల్తీగా. చూడండి, మనం ఇందులో నెయ్యి వేసాం, నెయ్యి మంచిదే, అలానే అన్నీ మంచి క్వాలిటీస్తో మనం ఇచ్చేసుకున్నాం. ఇందులో సోడా కానీ ఏమి వేయలేదు. మనం హెల్తీగా మన పిల్లలకి ఎప్పుడు మన పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి ఇటువంటివి చేసి పెట్టారు అంటే మనం పిల్లలకి బెస్ట్ ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా ఒక పావు గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయింది కదా. మనం ఎలాగైతే మనం పెట్టామో చూడండి, కాస్త స్మూత్గానే కలుపుకున్నాం కదా, అయినా కూడా ఎంత గట్టిగా అయిపోయింది. ఎందుకంటే
ఇందులో గోధుమ నూక మొత్తం ఉబ్బుకుని మొత్తం మనకి ఇలా తయారైందనమాట. ఇప్పుడు ఇది ఒక 3 కానీ 4 కానీ పార్ట్ల కింద మనం డివైడ్ చేసుకొని మనం ఒత్తుకోవాలన్నమాట, చపాతీ ఒత్తుకున్నట్టుగా. అయితే కాస్త మందంగా ఒత్తుకుందాం. ఒత్తుకుంటే మనకి బిస్కెట్ లాగా, లేదు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడానికి అయితే మనకు బాగా అవుతుంది కదా. ఇవన్నీ 4 పార్ట్ల కింద డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కాస్తంత పొడి పిండి అయితే వేసుకుందాం. వేసుకొని ఇది ఒత్తుకుందాం. ఇంకా కాస్త మందంగా ఒత్తుకుందాం. ఇదిగోండి ఇలా కాస్త మందంగా అయితే ఒత్తుకుంటే చూడండి, ఇలా ఈ మాత్రం మందంగా ఒత్తుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. అయితే ఈ సైడ్స్ అనేవి కట్ చేసేద్దాం. ఇది నైఫ్తో అయినా లేకపోతే ఇలా కట్ ఉంటే కట్టర్తో అయినా దేనితో అయినా కట్ చేసేసారు అనుకోండి. సైడ్స్ కట్ చేసేసి మనకు ఒక షేప్లో అలాగా మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకున్నామంటే బాగా వస్తుంది కదా. నేనైతే ఇప్పుడు ట్రయాంగిల్స్ లాగా కట్ చేస్తాను, లేదంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకుంటాను. ఏది కూడా ఇటువంటివి చేస్తే ఒక్క షేప్లో కట్ చేయండి అనమాట. పిల్లలకి రకరకాల షేప్స్లో మనం కట్ చేసి పెట్టాము అనుకోండి, వాళ్ళు ఇష్టపడి తింటారు కదా. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంత మందంలో మనం కట్ చేసుకున్నాము అంటే మనకి ఇది ఫ్రై చేసినా కూడా బాగా వస్తుంది. సో అందుకని చెప్పి ఇవ్వండి ఈ మందంలో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగతా బాల్స్ కూడా ఇలానే సేమ్ మనం ఇలా కట్ చేసేసుకుందాం ఒత్తేసుకొని. ఇగోండి ఇలా ఇవి రకరకాల షేపుల్లో చేసుకున్నాను, చూస్తున్నారు కదా. అయితే ఇగోండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇగోండి పిల్లల కోసం సేవ్ చేశాను కాస్త, అదే కళాయిలో అలాగా ఇది కూడా ఫ్రై చేసేద్దాం. ఇంకా మనం అయితే ఒక్కొక్కటి ముందైతే సిమ్లో పెట్టుకొని వేసుకుని కాస్త చల్లగా అయిన తర్వాత పొంగు తగ్గాక హైలో పెట్టుకున్నాం. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా. అయితే ఏదైనా ఒక్క రకం బ్రేకే చేసామంటే పిల్లలకి అంతగా తినడానికి రోజు అదే పెట్టామంటే నచ్చరు కదా. సో అందుకని చెప్పి ఓ 2-3 ఐటమ్స్ మనం ఏమైనా తయారు చేసామంటే అవుతుంది. అయితే మనం టర్న్ చేసుకొని హైలో పెట్టుకున్నాం, ఫ్లేమ్ మార్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంత కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటేనే అది మెత్తబడిపోకుండా ఉంటాయి, లేకపోతే కొద్ది రోజుల్లో మెత్తబడిపోతాయి అన్నమాట మనకి. ఇదిలా మనం కానీ ఇంత ఎక్కువ రెడ్గా ఫ్రై చేసుకున్నాము అంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్నమాట, మనం ఉంచుకోగలిగిన అన్ని రోజులు. ఇప్పుడు మిగతావి కూడా ఇలానే వేసేసి ఫ్రై చేసేద్దాం. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయండి, హై ఫ్లేమ్లో పెట్టి వేయొద్దు. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఇందులో రకరకాల షేప్స్లో చూస్తున్నారా, చాలా గుల్లగా టేస్ట్గా పిల్లలు ఎంతో నచ్చి ఇష్టపడి తినేలా చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కదా. తింటే ఇంకా బాగుంటుంది. ఇది మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పిండితో మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.